ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగుతోంది. శనివారం నాడు సింహాచలం తుల్పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టిన భక్తులు అక్కడి నుంచి అడవివరం, పెదగదిలి, చిన్నగదిలి, హనుమంతువాక, విశాలాక్షి నగర్, అప్పుగార్, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకును 20 కిలోమీటర్ల మేరకు భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. సింహగిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి 500 మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావలసిన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఏటా ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని చతుర్దశి నాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథునికి తుది విడత చందనాన్ని సమర్పిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సింహాచలం పరిసర ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణకు వచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఒకవైపు ఇటీవల కాలంగా 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేపథ్యంలో ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన వైద్య సౌకర్యాలను, సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామను అతి కిరాతకంగా అల్లుడు నరికి చంపాడు. మృతుడు పాతకాకుల లాజర్గా 65 సంవత్సరాలు గుర్తించారు. మృతుడు పాతకాకుల లాజర్ తన కుమార్తెను గత 20 సంవత్సరాల క్రితం జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన కొక్కరపాటి సుబ్బారావుకి ఇచ్చి వివాహం చేశారు. వీరికి 2 సంతానం. 1 సంవత్సరం క్రితం నుంచి కూతురికి, అల్లుడికి మధ్య మనస్పర్ధలు రావడంతో కుమార్తె తండ్రి లాజర్ ఇంటి వద్దనే ఉంటూ కూలి పని చేసుకుంటోంది. భార్య కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లేందుకు శుక్రవారం నాడు బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంది. తన భార్యను కువైట్ వెళ్లేందుకు కారణం తన మామ లాజరే అని అనుమానంతో అల్లుడు సుబ్బారావు శుక్రవారం రాత్రి 11 గంటల సమయం దాటిన తర్వాత జగన్నాథపురం మృతుడి ఇంటికి వెళ్చాడు. నిద్రలో ఉన్న మామను బలమైన ఆయుధంతో కొట్టడంతో ఘటనా స్థలంలో అతడు మృతి చెందాడు. పోలీసులు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ తో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అల్లుడు పరారీలో ఉన్నట్లు హత్య చేసిన వ్యక్తి గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు సబ్ డివిజనల్ డిఎస్పీ శ్రీనివాసులు, పోలీసు యంత్రాంగం తగు చర్యలను చేపడుతోంది. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల, బాబు. రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి వ్యక్తులు రావడం జరిగింది. రాత్రి రాజేష్ అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. అయితే అల్లుడి పైన అల్లుడే హత్య చేశాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అల్లుడు సుబ్బారావు పరారిలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఎడతెరిపి లేని వర్షాలు కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషము. అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనాలు జరిపించుకొని స్వామివారికి కానుకలను, మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఋషికేశ్ ఆచార్యులు, రాఘవాచార్యులు, కుమార్ ఆచార్యులు స్వామివారికి విశేష అలంకరణ చేసి దర్శనాన్ని కల్పించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ ఉచిత అన్న వితరణ కార్యక్రమానికి విచ్చేసిన దాతలకు వేద పండితుల ఆశీస్సులను, స్వామివారి శేషవస్త్రాలను అందజేశారని కార్యనిర్వహణాధికారి మాణిక్య రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.